నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించేదను. ఏంటంట? ఈ యవనులు ఏం ఆలోచన చెప్పారు? అయ్యా నువ్వు ఇప్పుడే రాజు అయ్యావు, వాళ్ళు నీ దగ్గరికొచ్చారు, బరువులు తీసేయమని అడుగుతున్నారు. నీకేం తెలీదని చెప్పి వాళ్ళొచ్చి నిన్ను అడుగుతున్నారు. నువ్వు బరువులు తీసేసావనుకో, వాళ్ళు నీ నెత్తినెక్కుతారు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ బరువులు మేము తీసేయను. మా నాన్న ఒక కేజీ బరువు మోయమని మీకు ఒకవేళ ఆజ్ఞ ఇచ్చి ఉంటే, మీరు ఇప్పటి నుంచి 5 కేజీలు మోయాలి. అంటే ఎక్కువ బరువుని మీ మీద మోపుతా. శిక్షను కూడా ఒకవేళ మీరు దాన్ని తృణీకరిస్తే మా నాన్న కంటే నేను కఠినంగా శిక్షిస్తా అని ఆలోచన యవనులు చెప్పారు. ఇప్పుడు ఇద్దరి దగ్గరికి రెహబాం వెళ్ళాడు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు? పెద్దల దగ్గరికి వెళ్ళాడు. అదే క్వశ్చన్ అడిగాడు. యవనస్తుల దగ్గరికి వెళ్ళాడు. అదే క్వశ్చన్ అడిగాడు. వాళ్ళు ఒక రీతిగా సమాధానం ఇచ్చారు. వీళ్ళు కూడా ఒక రీతిగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఎవరి నిర్ణయాన్ని రెహబాం ముందుకు తీసుకెళ్ళాలి? మీ ఉద్దేశం ఏంటి? పెద్దల నిర్ణయాన్ని. మరి రెహబాము ఎవరి నిర్ణయం తీసుకొని ఉంటాడు? ఎందుకనలా? చూద్దాం. అయితే మీరు గెస్ చేసిన ఆన్సర్ కరెక్టే. యవనస్తుల నిర్ణయాన్నే తీసుకున్నాడు. అయితే దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఏంటి? చూద్దాం ఒకసారి రండి. 18వ వచనం చూడండి. చదవండి. తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన ఆదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమయ్యను. కాబట్టి రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథము మీద త్వరగా ఎక్కెను. చాలు. ఏం చేశారంట? సరే, యవనస్తులు ఏ నిర్ణయం అయితే చెప్పాడో ఆ నిర్ణయాన్ని 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ జనులందరినీ పిలిపించుకొని చెప్పాడు. ఏమని? నేను మీ మీద కఠినంగా వ్యవహరించబోతున్నాను అని. సరే, జనులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఒకరోజు అధికారిని రాజు పంపించాడు జనుల యొద్దకు పని అప్పగించడానికి. అప్పుడు జనులందరూ కలిసి ఏం చేశారంట? ఆ అధికారిని రాళ్లతో కొట్టి చంపారు. ఆ చంపిన వార్త విన్నప్పుడు రెహబాం పరిస్థితి ఏంటయ్యా అని అంటే ఏం చేయాల్సి వచ్చింది? ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి పారిపోవాల్సి వచ్చింది? ఇశ్రాయేలుకు పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఇక యోధా ప్రాంతం మీద మాత్రమే రెహబాం రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ని వేరే రాజు పరిపాలన చేశాడు. అదంతా మన టాపిక్ కాదు. అయితే ఇక్కడ ఏం మనం చూసాం? మన నిర్ణయం ఎలా ఉంది ఈరోజు? మనకై మనం ఆలోచన తీసుకునే శక్తి దేవుడు మనకిచ్చాడు, ఓకే. కానీ మన ఆలోచనలు అన్ని వేళలా మంచివి కాదు. అందుకే దేవుడు మనకి పెద్దలను ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు. అయితే వీళ్ళందరికంటే కూడా ముందు దేవుడు మనతో ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? మాట్లాడే దేవుడై ఉన్నాడు.